పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, వాళ్ళు రంగు కోసం దెబ్బలాడుకుంటారా? అటువంటిదైన కాళీ అన్నాడు. ఆవిడ లేచింది, అయితే మన ఇద్దరం సమానులం కామా? ఇన్నాళ్ల నుంచి మీ మనసులో నేను నల్లగా ఉంటానని ఒక భావన ఉండిపోయిందా? ఇది నాకు ఇష్టం లేదు. మీరు నన్ను చూసి ఏ విషయంలోనైనా సంతోషించాలి. ఒక దాంట్లో తక్కువ అన్న భావన ఉండడానికి వీల్లేదు. నిజానికి ఇంకొక లీల జరగాలి, అందుకోసం ఇదంతా నాటకం. అందుకని నేను ఇప్పుడే ఈ నల్ల రంగు శరీరాన్ని వదిలేస్తాను తపస్సు చేసి. పచ్చటి తెల్లటి ఎర్రటి రంగు కలిసినటువంటి గౌరవర్ణంతో గౌరమ్మనై వస్తాను అని తపస్సు చేయడానికి వెళ్ళింది. ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి? ఆవిడే ఆదిశక్తి, అందరూ ఆవిడ బిడ్డలే. ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి? ఎవరో ఒకరి గురించి తపస్సు చేయాలి, అది న్యాయం. అందుకని బ్రహ్మగారి గురించి తపస్సు మొదలెట్టి అసలు ఇలా కూర్చోగానే ఆయన పరిగెత్తుకొచ్చాడు. వచ్చి అయ్యి బాబు, ఇది నా గురించి నువ్వు తపస్సు ఏమిటమ్మా? నువ్వే నన్ను అనుగ్రహించావు, ఇంకా నేను నిన్ను అనుగ్రహించడం ఏమిటి? నీకేం కావాలి చెప్పన్నాడు. ఆవిడందే, నాకు తెలుపు ఎరుపు పసుపు వర్ణంతో శరీరం కావాలని. అది నేను ఇవ్వడం ఏమిటి? నువ్వు ఆదిశక్తి, మారిపో, ఎవరొద్దన్నారు? దానికి నన్ను అడుగుతున్నావు ఏమిటని అంటే ఆవిడంది ఓ చమత్కారం చెప్పింది. నిన్ను అడగడానికి ఓ కారణం ఉంది. నీతో నా అనుబంధం రకరకాలు. ఏంటంటే ఒకప్పుడు నువ్వు 5 తలకాయలు ఉన్నాయని మిడిసి పడితే శంకరుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఇప్పుడు కష్టపడి తరిగేసిన వాడైతే రెండో తరగడానికి సమయం పడుతుంది అనుకోవచ్చు. గిల్లేసిన వాడు ఇలా గిల్లేసి ఇలా గిల్లేడేంటి? అందుకే నేను ఏం చేశాడంటే ఒకటి గిల్లేగానే బాబాయ్ మిగిలినవి గిల్లేస్తాడేమో అని 4 తలకాయలు అమ్మవారి 4 చేతుల కింద పెట్టాడు. పెట్టి అన్నాడు, సరసిజభవస్తౌతివదనైహి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మ, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికి బంధుత్వం ఉంది, కాపాడన్నాడు. ఆవిడ 4 తలకాయల మీద 4 చేతులు ఎట్టింది. శంకరుడు గిల్లుదామని ఇలా చేయబెట్టేప్పటికి అమ్మవారి చెయ్యి అడ్డొచ్చింది. ఓహో, ఆవిడ రక్షిస్తోందని వదిలేశాడు. అందుకని 4 తలకాయలు మిగిలాయి. కాబట్టి నువ్వు నన్ను రక్షించావు, నేను నీకు శరీరం ఇవ్వడం ఏమిటన్నాడు. అంతేకాదు, మన ఇద్దరి మధ్య అనుబంధం చాలా విచిత్రమైంది. ఒకప్పుడు ఈ సృష్టి జరగట్లేదని నువ్వు బెంగ పెట్టుకుంటే శంకరుడే నీ నుదుటిలో ఉంచి పుట్టాడు. ఒకప్పుడు ఆవిర్భవించాడు అవతారంగా. అప్పుడు రుద్రుడు అని పేరు పెట్టుకున్నాడు. నా భర్తకి తండ్రి అయ్యావు ఆ అవతారంలో, కాబట్టి నువ్వు నాకు మామగారు అవుతావు. నేను హిమవంతుడికి కూతురుగా వచ్చాను ఒకప్పుడు, అప్పుడు నువ్వు హిమవంతుడికి తండ్రి అయ్యావు, అందుకని నాకు తాత అవుతావు ఆ సంబంధంతో. ఇలా నీకు నాకు ఉన్నటువంటి అనుబంధాలు ఒకటి కాదు, అనేకమైన అనుబంధాలు. అందుకని నీ గురించి తపస్సు చేశాను. పాపం నువ్వు కొత్తగా నాకేం ఉపకారం చెయ్యక్కర్లేదు అని ఆవిడంది. నేను ఈ నల్ల శరీరం వద్దనుకుంటున్నాను, అందుకని వదిలేస్తున్నాను ఈ తొడుగంది. వదిలే అన్నాడు. ఈ పై తొడుగు నల్లటిది వదిలేసింది ఆవిడ. వదిలేయగానే అది ఒక రూపాన్ని పొందింది, కౌశికి అని పేరు పొందింది. పోయి వెంటనే వింధ్యపర్వతం మీదకెక్కి కూర్చుంది ఆ అమ్మవారు. అసలు ఎందుకు కూర్చుంది అంటే కన్యక చేతిలో కదు శుంభ నిశుంభులు మరణించాలి, అందుకని కౌశికి వెళ్ళి సంహారం చెయ్యాలి. ఆమె శంకరుడికి ఇల్లాలు కాలేదు కనుక ఆ కౌశికి కన్యాస్వరూపం అవుతుంది. అందుకని కన్యక చేతిలో మరణించాలి కాబట్టి వింధ్యపర్వతం మీద కూర్చుంది. బ్రహ్మగారు అన్నాడమ్మా, నీ కోరిక తీరిందిగా, వెళ్ళిపో, మందర పర్వతం మీద పరమశివుడు ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు తల్లి. ఆవిడంది, సరే బయలుదేరతాను, చాలా సంతోషం బ్రహ్మగారు, నువ్వు వచ్చావు, కోరిక తీర్చావు, పోన్లే ఆ కీర్తిని ఇదే నువ్వు ఇచ్చినట్టే అని వెళ్ళిపోతూ ఆ పెద్ద పుల్లి కూడా తీసుకెడతాను. పెద్ద పుల్లి ఏమిటంటే బ్రహ్మగారు వెనక్కి చూశాడు. ఓ పెద్ద పుల్లి ఒకటి చూస్తోంది. అది చూడడం పరమభక్తితో చూస్తోంది. ఈ పెద్ద పులి ఏమిటమ్మా అని అడిగాడు. అంటే ఆవిడంది, ఇది సహజంగా హింసకి అలవాటు పడిపోయినటువంటి జంతువు, దీనికి మృగములను వధించడం చాలా ఇష్టం, అరణ్యంలో తిరుగుతుంది, దాని స్వభావం. నేను ఇక్కడికి తపస్సుకు వచ్చినప్పుడు ఇది నా చుట్టుపక్కల చిలికెత్తెలు తిరుగుతూ ఉండడం గమనించింది. ఓహో, ఇక్కడ మాంసం లభిస్తుందని వచ్చింది. వచ్చినప్పుడు అది అదును కోసం చూస్తోంది, ఎవరి మీద పడదామని. నేను అనుకోకుండా బహిర్ముఖురాలనై చూస్తూ దాన్ని చూశాను. దాన్ని నేను చూసిన కారణం చేత దానికి 3 మలములు పోయాయి. ఆణవ మలము, కాయిక మలము, మాయిక మలము అని 3 మలాలు ఉంటాయి. ఆణవ మలము అంటే ప్రకృతిలో పంచభూతాలతోటి పృథివీ, నీరు, వాయువు, గాలి, ఆకాశము, వాటితో శరీరం తయారవుతుంది, పిండాండం. వాటికి అతీతమైంది ఆణవ మలము లేదు ఇప్పుడు దానికి. అలాగే కార్మిక మలము లేదు, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ దగ్ధమైపోయాయి దానికి. మాయిక మలము లేదు, దానికి మాయ లేదు, జ్ఞానం కలిగింది. ఎందుకని? నా చూపులో పడింది అది.
మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా ఒక దేవాలయానికి మనం వెళ్ళినా, మనం ఇంట్లో పూజ చేసిన, మనం భగవంతుణ్ణి చూడడం ఎందుకు అవ్వాలి అంటే ఆయన మనని చూడ్డానికి కారణం కావాలి. ఆయన మనని చూడ్డానికి మనం యోగ్యత పొందకపోతే అవమానం పొందినట్టు. ఎందుకో తెలుసా, నేను ఎవరితోనో మాట్లాడదామని ఆయన అక్కడ అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డాను. ఆయన ఇలా చూసినప్పుడల్లా ఇలా ఇలా అంటున్నాను. ఆయన అందరినీ పలకరించి లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదో పరాకు చెప్పినట్టు గుర్తు, నువ్వు ఒళ్ళు జగ్గిర పెట్టుకో అని. ఆయన చూపులో నేను పడలేదు. నా చూపులో ఆయన పడ్డం గొప్ప కాదు, ఆయన చూపులో నీ పడాలి. ఎంతసేపు నేను దర్శనం చేశాను కాదు, నన్ను ఆయన చూస్తున్నాడా చూడలేదా అన్నది ప్రధానం. ఆయన చూడ్డానికి యోగ్యత నేను పొంది ఉండలేదనుకోండి, నన్ను చూడగానే ఆయన తల తిప్పుకున్నాడు అనుకోండి, చూడనట్టు ప్రవర్తించాడు అనుకోండి, ఆయన వైముఖ్యం పొందాడు అనుకోండి, నేనేదో మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తు. అలా మార్చుకోలేదనుకోండి, ఆయన చూపులకు దూరం అవుతానని గుర్తు. నేను యోగ్యతని పొందినవాడిని అనుకోండి, నేను ఎక్కడో ఉన్నా సరే, బాగున్నారా ఇలా రండి అంటాడు. ఆయన పిలిచి దగ్గర చేసుకుంటాడు. ఆయన చూపులలో పడాలి. దాని అదృష్టం ఏమిటంటే ఆమె చూపులలో పులి పడింది. అది భగవంతుని యొక్క చూపు లక్షణం. అమ్మవారి యొక్క చూపు శక్తి అలా ఉంటుంది. అందుకు మూకశంకరులు పంచచరి చేస్తూ అమ్మవారి ఇలా చూసింది. మూకశంకరులు ఇలా కూర్చుని ఉంటే కటాక్షం అంటారు. ఈ కడగంటి చూపు ఇలా చూసింది. చూస్తే మూకశంకరులు అన్నారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. అమ్మ, నీ కడగంటి చూపు పడితే చాలు, వాడు ఏమైపోతాడో తెలుసా అమ్మా ఈ లోకంలో? అలా నీ యొక్క అనుగ్రహపు చూపు పడగానే నీ చూపుకి నోచుకున్నటువంటి వ్యక్తి విపినం భవనం, వాడికి అరణ్యానికి పెద్ద సౌధానికి తేడా ఉండదు. విపినం భవనం అమిత్రమిత్రం, శత్రువు మిత్రుడు రెండు భావనలు ఉండవు. లోష్టంచ యువతి బింబోష్టం, బెడ్డ ముక్కకి భోగానికి వాడికి మధ్యలో తారతమ్యం ఉండదు. అన్నీ ఒకటిగా కనపడతాయి. అంత సమబుద్ధిని పొంది అంత వైరాగ్యాన్ని అంత జ్ఞానాన్ని పొందుతాడు. ఆవిడ చూపుకున్నటువంటి శక్తి అటువంటిది. ఒక అద్దం పెట్టి ఓ పల్చటి కాగితం వంక చూస్తే ఏమవదు. మంచి ఎండలో భూతద్దం సూర్యకిరణాలు దాని మీద పడేటట్టు అలా పెట్టారనుకోండి, కాసేపటికి కాగితం కాలుతుంది. భూతద్దంలోంచి పడిన కిరణముల యొక్క శక్తి అటువంటిది. సామాన్యమైన అద్దంలోంచి పడిన కిరణముల శక్తి అటువంటిది. పరదేవత యొక్క చూపు విశేషం అటువంటిది. ఆమె చూపు పులి మీద పడింది. అందుకే శంకరులంతటి వారు సౌందర్యలహరి చేస్తూ దృశాద్రాహీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరహ అంటారు. అమ్మా, నీ కడిగంటి చూపు ఒక్కసారి ఇలా చూడవు, అంతే నేను అభ్యున్నతిని పొందుతానమ్మా అంటారు. ఆ తల్లి చూపులలో పడడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. అంటే ఆమె అనుగ్రహం మన మీద పడాలి. ఆవిడికి ఎందుకో అనిపించింది, అయ్యయ్యో లోపల ఒక జీవుడు ఉన్నాడే, వాడు ఇంత దారుణంగా పులి అయి బతుకుతున్నాడే, పులి శరీరంలో ఎన్ని తప్పులు చేశాడో గత జన్మలలో, ఈ జన్మలో ఇంత ఘోర రూపం పొందాడే, ఒళ్ళంతా పొడలుగా ఉండి రకరకాల కాంతులతో 5 గోళ్లతో క్రౌర్యంతో కూడుకున్న బుద్ధితో తిరుగుతూ ఉంటుంది. హింస విపరీతంగా చేసే ప్రాణులలో పెద్ద పులి ఒకటి. ఇలా అయ్యాడే, నేను ఉన్న వనానికి ఉన్న గౌరవం కూడా వీడికి తెలియలేదే, నా పాదముల వంక కాదు నా చిటికిన వేలు గోటి వంక చూస్తే వీడు తరించాలే, వీడు ఈ శరీరంలో ఉన్న కారణం చేతి ఇలా అయిపోయాడే. ఆవిడికి ఏదో అనుగ్రహం కలిగింది, ఇలా చూసింది. ఆమె చూపులలో పడ్డాడు, అంతే. ఆయన ఆణవమలము, కాయికమలము, మాయికమలము 3 దగ్ధమైపోయాయి. పరమసాధు ఆవిడంది బ్రహ్మగారి వంక చూసి, దీన్ని నాతో మందర పర్వతానికి తీసుకెడుతున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మా, పెద్ద పులిని మందర పర్వతానికి తీసుకెడతావా అన్నాడు. అవును, పెద్ద పులి అయితేనే నా అనుగ్రహానికి నోచుకుంది, దీన్ని తీసుకెళ్ళి శంకరుడికి బహూకరిస్తాను. నీ ముచ్చట నేనెందుకు కాదంటానమ్మా, తీసుకెళ్ళు అన్నాడు. ఆమె అంతఃపురానికి వెళ్ళింది, పెద్ద పులి కూడా అంతఃపురానికి వెళ్ళింది.
బయట ఉండమని ఆవిడ లోపల ఏకాంత మందిరంలోకి వెళ్ళి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు ఇలా చూసి ఓ నవ్వు నవ్వాడు. కాళీ అన్నందుకు ఇంత ఉద్ధత, ఆ శరీరం వదిలిపెట్టి ఈ శరీరం పొందావా అని అమ్మవారి వంక నవ్వాడు. శివ, అసలు ఈ శరీరం ఎందుకు వదిలానో, నల్ల రంగు తొడుగు ఎందుకు వదిలానో మీకు తెలుసు, నాకు తెలుసు, చాలు. ఎందుకని అది కౌశికీ రూపాన్ని పొంది శుంభని శుంభుల్ని వధిస్తోంది. వింధ్యపర్వతం మీద కూర్చుంది. ఏదో ఇద్దరు కొంతసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. లోకములను రక్షించడమే వాళ్ళ మాటలు. భ్రోభుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరాచార్యులు వారు. లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భృకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు. వాళ్ళకి అంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది? భ్రోభుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరాచార్యులు వారు. లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భృకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు. వాళ్ళకి అంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది? ఆలోచించడానికి కొడుకు ఉద్యోగం రాలేదని బెంగ, కూతురు పెళ్ళవలేదని బెంగ. మూకశంకర్లు హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పురుషే సహభువం ప్రేమాంకురం ఎంజయన్ అంటారు. అమ్మ, నీకు బెంగ పెట్టుకోవడానికి అసలు ఏ విషయం ఉంది కనుక? పెద్ద కొడుకు చూస్తే హేరంబుడు. లోకంలో తల్లి మొదటి కొడుకుని కనగానే అనుకుంటుందిట, వీడు బాగా వృద్ధిలోకి వచ్చి మంచి పదవులు పొంది డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతి లోకంలో అందరికీ ఉపకారం చేసేవాడన్న కీర్తి పొంది ఊరుకోకూడదు. మా ఆయన్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి, ఎప్పుడు నాన్నగారి పక్కన ఉండాలి. అంతేగాని వాడు ఎంత సంపాదిస్తే మాత్రం ఎప్పుడో తప్పసలు నాన్నగారి దగ్గరికే రాకపోతే, జన్మాంతరంలో ఒక్కసారి నాన్నగారు పడుకుంటే వాడు కాళ్ళు పట్టకపోతే వాడు ఎక్కడో ఉన్నాడనో తృప్తి అంతే కొడుక్కి. ఏడు దానివల్ల ఉపయోగం కాదు. పుత్రగాత్ర పరిశ్వం గొప్పదంటోంది, పరిశ్వంగం గొప్పదంటోంది. అంటే నేను ఏదో కారణాల చేత కొంచెం దూరంగా ఉన్న కొడుకుల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు. ఎప్పటికైనా వాళ్ళు తండ్రి వద్దకు చేరుగాక అని కోరుకుందాం. కాబట్టి అన్నిటికన్నా ఐశ్వర్యం ఏమిటంటే కొడుకుని చూడగలగడం. రోజూ ఓసారి కొడుకుని చూడడం, కొడుకుతో కలిసి అన్నం తినడం తండ్రికి గొప్ప అదృష్టం కింద చెప్తుంది శాస్త్రం. ఆ వయస్సులో తండ్రికి ఉండే ఆనందం అలా ఉంటుంది, కాదనడానికి మనమేమరా? కాబట్టి అమ్మా, నువ్వు కన్న పెద్ద కొడుకున్నాడే విఘ్నేశ్వరుడు, ఆయన ఎప్పుడూ తండ్రిని వదలడం, తండ్రి పక్కనే ఉంటాడు. అలాగని ఏ పని పాడు లేక తండ్రి సంపాదించిందని భవించేవాడు కాడు. ఆయనంతటా ఆయనగా విఘ్నాధిపతి, సిద్ధి బుద్ధి ఇవ్వగలిగిన వాడు, విద్యాగణపతి, మహానుభావుడు అయినా తండ్రి దగ్గర అంత అణకువగా ఉంటాడు. హేరంబేచ గుహీచ, రెండవవాడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు, ఆత్మగుహయందు ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. నిత్యబ్రహ్మచారి, దేవసేనకంతటికీ కూడా అధిపతి, ఇంద్రునంతటి వాడిని రక్షిస్తూ ఉంటాడు. ఇక నీ భర్త లోకంలో ఏ పురుషుడైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళిందుకు చేసుకుంటాడు అంటే మనసులో పొటమరించిన కామాన్ని ధర్మంతో ముడివేసుకుని సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు. మీ ఆయనో మన్మధుణ్ణి కాల్చేశాడు. అటువంటి ఉత్తముడైన పురుషుణ్ణి నువ్వు తపస్సు చేసి పెళ్లి చేసుకున్నావు. అంత గొప్ప భర్త. ఇంకా నీకు ఏముందమ్మా? నీకేం లేదు అసలు ఆలోచించడానికి. మరి నువ్వేం చేస్తుంటావమ్మా అంటే మూకశంకర్లు అన్నారు, ఆవిడ గురించి ఆలోచించుకోవడానికి ఆవిడకేం లేదు, కానీ వీళ్ళ గురించి వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనుష్యులకు. వీళ్ళకి బుద్ధినిచ్చాను. ఒక్కసారి నా దగ్గరికి వచ్చే అమ్మా అంటే చాలు, వీళ్ళని ఆదుకుందామని ఎదురు చూద్దామంటే వీళ్ళు నా దగ్గరికి రాకుండా వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోతారే. పోనీ అమ్మ నువ్వే ఆదరించచ్చుగా, వీళ్ళకి బుద్ధినిచ్చానుగా, పిలవకుండా ఎలా ఆదరిస్తాను? పురుషార్థం. అందుకని ఆనంబ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ అంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ మందర పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని మాట్లాడుకోవడానికి ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్య విషయం అంటే లోకాలని అనుగ్రహించడం గురించి మాట్లాడుకుంటుంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో ఆవిడికి జ్ఞాపకానికి వచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానని చటుక్కున దూకింది. నువ్వు కూడా మర్చిపోతావా అన్నట్టు చూశాడు శంకరుడు. ఏమీ లేదండి, అనుకోకుండా ఓ పెద్ద పులిని చూశా, అలా చూశా, నా చూపులో పడింది పెద్ద పులి. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు దర్శనం మనం చేసుకోవడం కాదు, ఈశ్వరుడు మనని చూడడానికి మనం పాత్రత పొందాలన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అది నంది అవడం అంటే. నేను ఆ పులిని తీసుకొచ్చా, వీధిలో నించుంది, మీ దర్శనం అనుగ్రహించాలండి. అమ్మవారి అనుగ్రహం కలిస్తే అయ్యే అనుగ్రహం కలగడం పెద్ద కష్టమే ఉంది. అయ్యో చూపించు అన్నాడు ఏదో తెలియనట్టు. నీకు తెలియదా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. మరి ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటారు అంటే ప్రారంభంలో భక్తులకు ఒక భక్తి కలగడానికి లీల చేస్తుంటారు, అది కథారూపాన్ని పొందుతుంది.
ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి లోపలికి రావోయ్ అంది. పెద్ద పులి గబగబా వచ్చి నా కాళ్ళు చాపే నీకు నమస్కారం చేసి. శంకరుడు చాలా ప్రీతి చెంది ఏమిద్దామంటావు వీడికి అన్నాడు. ఆవిడంది సోమనంది అని పేరు పెట్టండి. ఎందుకో తెలుసా? స ఉమ, మనిద్దరి ప్రీతిని పొందింది పెద్ద పులి. నేనొక్కదాన్ని అనుగ్రహించానని అనకండి, మీ దర్శనం చేయిద్దామని తీసుకొచ్చా, మీరు అనుగ్రహిస్తున్నారు. నేను అనుగ్రహించా, మీరు అనుగ్రహించారు. మన ఇద్దరి చేత అనుగ్రహింపబడి సంతోషాన్ని పొందింది, మనకి సంతోషాన్ని ఇచ్చింది. ఒక్క క్రూర ప్రాణి మన దృష్టిలో పడాలని తెలిసి కాని తెలియక కాని ప్రయత్నించడం కూడా గొప్పదే. కాబట్టి నంది శబ్దాన్ని కలిపి సోమనంది అని పేరు పెట్టి పురుష స్వరూపాన్ని ఇచ్చి వెండి బెత్తాన్ని చేతిలో పెడదాం. బయట నిలబడుతుంది, మన అనుజ్ఞ లేకుండా లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా ఉంటుంది. ఆ పదవిని ఇద్దాం. తప్పకుండా ఈ అమ్మవారి అనుగ్రహంతో సోమనంది చేతిలో ఒకసారి వెండి బెత్తం పట్టుకుంటాడు, ఒకసారి బంగారు బెత్తం పట్టుకుంటాడు. పట్టుకుని బయట నిలబడతాడు. ఆమె ఒక్కొక్కసారి ఆ పెద్ద పులి మీదనే ఎక్కి కూర్చుని ఆ తల్లి విహారం చేస్తూ ఉంటుంది. విహారం చేస్తుంటే వాహనంగా స్వీకరించింది. అంటే ఇప్పుడు మీరు బాగా పట్టుకోవలసిన తత్వం ఏమిటి? అందులో రెండిటికి సంబంధం లేదు. అసలు పులి పరమక్రౌర్యానికి మారు పేరు. అంత క్రూర స్వభావం ఉన్నటువంటి పెద్ద పులి ఆవిడ దృష్టిలో పడిన కారణం చేత అంత సత్వగుణం కలిగినటువంటి కుక్క పిల్లగా మారిపోయింది. మారిపోతే ఏమైంది? శివుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది. అనుగ్రహాన్ని పొందితే ఏమైంది? సోమనందైంది. సోమనందైతే ఏమైంది? ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అంతఃపురం ముందు కావలి కాస్తూ నిలబడిపోయింది. అంటే నేను దర్శనం చేస్తానని దర్శనం కోసం దెబ్బలాడడం కాదు, ఆయన దృష్టిలో నువ్వు పడేటట్టు బ్రతకడం నీకు రావాలి. ఏ కారణాలకి ఆయన దృష్టిలో పడడానికి నువ్వు దూరం అవుతున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకొని ప్రేమతో ఆయన నిన్ను ముందు పిలిచేటట్టుగా నీ జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవడం నేర్చుకోవాలి. ఆయన నిన్ను చూడాలి. అందుకే మనకి ఎప్పుడు ఒక మాట చెప్తారు, నన్ను చల్లగా చూడు స్వామి అంటారు. నన్ను చల్లగా చూడు స్వామి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన నన్ను చూడాలంటే ఆయన చూడడానికి యోగ్యంగా నేను బ్రతకాలా? నాకు పరమ చీకాకు కల్పించేటట్టుగా ప్రవర్తించిన వారి పట్ల నేను ఎందుకు చూస్తాను? నేనే చూడనే. అతి సామాన్యుణ్ణి, ఎందుకో పనికి మాలిన వాణ్ణి, అటువంటిది నేనే చూడనప్పుడు పరమేశ్వరుడు ఎందుకు చూస్తాడు? ఆ భక్తి ధర్మభావన లేనివాడి వంక ఎందుకు చూస్తాడు? నేను ఇన్ని మాటలు చూశాను కాదు, ఆయన నా వంక చూడాలంటే ధర్మము కారణము కావాలి. ధార్మికంగా బ్రతికే లక్షణం ఉంటే ఏదో ఒకనాడు భగవంతుడు అనుగ్రహం పాపం ఇలా ఉండిపోయాడే అంటే, అదిగో పులిలో ఉండిపోయాడే అన్నట్టు అలా ఉండిపోయాడే, అనుగ్రహిస్తానంటుంది. ఆవిడ చూపులో పడ్డాడు అంతే, ఎంత పెద్ద స్థితికైనా వెళ్ళిపోతాడంతే. కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ బరుదాయో ధనరద తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. మన్మధుడికి ఏముంది? చేతిలో చూస్తే ధను పౌష్పం, పువ్వులతో చేసినటువంటి ధనస్సు. ఆ వెనక వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసింది. ముందు ఇలా పువ్వులతో ధనస్సు ఉంటే వెనకాల ఎక్కడైనా వింటినారిలో తుమ్మెదలన్నీ ఓ లైన్లో నించోమంటే నించుంటాయా? ఎగిరి వెళ్ళి పువ్వుల మీదకి వెళ్ళిపోవు. ఒకవేళ నిజంగా తుమ్మెదలన్నీ వింటినారిగా నిలబడ్డాయి అనుకోండి, బాణం సంధిద్దామంటే వింటినారికి స్థితిస్థాపక శక్తి ఇది, అది వెనక్కి ఎడుతుందా? రెండు తుమ్మెదల మధ్యలోంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ బాణం. పోని ఆ బాణాలు ఏమైనా గొప్పవా అంటే 5 పువ్వులు ఆయనకి బాణాలు. మలయమరుదాయో ధనరద, ఆయన ఎక్కి వెళ్లే రథం చాలా గొప్పదన్నావా? మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల వాసన ఆయనకి రథం. చూడండి, ఒక్కొక్కసారి మనకేదో మంచి పాత పాట వినపడుతూ ఉంటుంది. అబ్బా మంచి పాట వినపడుతోందని ఇలా వింటూ ఉంటాం, గాలికి శబ్దం మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది, మధ్యలో పోతుంది, మళ్ళీ వినపడుతూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. అలా మలయ పర్వతం మీద ఉన్నటువంటి గంధపు చెట్ల వాసన మన ఇష్టం వచ్చినవే పెడుతుందా? ఎదురుగుండా శత్రువు అక్కడుంటే అది అలా పోతుంది ఆ రథం. అప్పుడు శత్రువుని చూసి పారిపోయినట్టవలా అంత బలహీనమైనటువంటి రథం మన్మధుడిది. వసంతు సామంతో, వసంతుడు ఆయనకి చెలికాడు. ఆ వసంతుడు ఉంటాడా? ఒక్క చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అంతే. 12 నెలల్లో 2 నెలలు ఉంటాడు ఆయన. 2 నెలలు కనపడి 10 నెలలు కనపడిన వాడు పక్కన మిత్రుడు. ఇన్ని బలహీనతలే. అయితేనే
అన్నీ వదిలిపెట్టి ఎక్కడికో హిమాలయ పర్వతము యొక్క సానువులలోకి వెళ్ళి మేము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుని సంసారమును విడిచిపెడతామని చెప్పి కృత నిశ్చయం చేసుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఆయన యొక్క బాణములు పడినప్పటికీ కూడా ఆ తపస్సులు భగ్నమైపోతున్నాయి. అంటే అంత గొప్ప శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత బలహీనమైనటువంటి సాధనములన్నీ పట్టుకున్నా అంటే అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయితే. అమ్మవారు కానీ పరమప్రసన్నంగా సంతోషంగా ఇలా చూసిందా, ఆవిడ అనుగ్రహపు చూపులలో పడినవాడెవడున్నాడో వాడు ఎన్ని పరిమితమైన ఉపకరణములున్నా అపరిమితమైన శక్తిని పొందుతున్నాడు. కాబట్టి ఒక పులి పొందితే అందులో ఆశ్చర్యమే ఉంది. అందుకని పులి ఇప్పుడు వహించింది, ఆవిడ్ని మనసులో పెట్టుకుంది. అది చూడడం ఎందుకు చూసినా ఆవిడ చూపులలో పడడానికి కారణమై ఉద్ధరింపబడింది. ఆ తర్వాత పైకి శరీరం పులి, లోపలి జీవుడు పరమభక్తితో అమ్మవారిని వహిస్తున్నాడు, వాహనమయ్యాడు. కాబట్టి ఇప్పుడు హింసా స్వభావము సాత్విక స్వభావం అయిపోయింది. శరీరం పులి శరీరం. ఇంత అద్భుతమైన మార్పునెవరు తేగలరు అంటే ఆవిడ చూపులలో పడాలన్న నీ తాపత్రయం నిన్ను మార్చగలదు, ఆ భక్తి మార్చగలదు. ఇది ఆమెకు వ్యాఘ్రము వాహనమైనది. సింహం మరెందుకు వాహనమైంది అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వింధ్యపర్వతం మీద కూర్చున్నటువంటి కౌశికీదేవికి పంపించాడు. అమ్మా నువ్వు ఈ వాహనం ఎక్కి శుంభనిశుంభుల్ని వధించు అన్నాడు. అంటే కౌశికీదేవి సింహవాహనం ఎక్కి శుంభనిశుంభుల్ని వధించడానికి వచ్చింది. కౌశికీ తేజస్సు పార్వతీదేవిలో కలిసిపోయింది కాబట్టి సింహవాహనం కూడా అమ్మవారి దగ్గరికే వచ్చేసి. అవతారము అంటే ధర్మ సంస్థాపన కోసమని ఆవిడ ఒక రూపాన్ని తీసుకుని కిందకు వస్తుంది. అలా కిందకు వస్తే అవతారము అంటారు. మన మనసు చేత ఊహించడానికి కూడా వీలు కానంత పై ఎత్తులో ఉండిపోతే తార అంటారు. అది ఈ కంటితో కూడా చూడడానికి వీలుగా కిందకి దిగొచ్చేస్తే అవతార అంటారు. ఆవిడ ఎందుకు అవతారంగా వచ్చింది అంటే ధర్మ సంస్థాపన కోసం వచ్చింది. శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు ధర్మ వ్యతిరిక్తంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని శిక్షించి లోకమును రక్షించడం కోసమని వాళ్ళు కేవలం ఒక కన్య చేతిలోనే మరణిస్తారు కనుక పార్వతీదేవి యొక్క శరీరంలో ఉన్నటువంటి పైన ఉన్న నల్లని తొడుగుని విడిచిపెడితే ఆ తొడుగే కౌశికీ రూపాన్ని పొంది ఆ కౌశికీ అనబడేటటువంటి పేరుతో అమ్మవారు వింధ్యపర్వతం మీద కూర్చుని ఇంకా శుంభనుశుంభులతో యుద్ధానికి వెళ్ళాలి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఆమెకి వాహనంగా ఒక సింహాన్ని పంపించారు. సింహాన్ని పంపించి దీన్ని అధిరోహించి యుద్ధం చెయ్యమ్మా అన్నారు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సింహాన్ని పంపడం ఏమిటి, సింహం మీదెక్కి యుద్ధం చేయడం ఏమిటి, అసలు సింహాన్ని అలా వాహనంగా వాడుకోవడానికి కానీ యుద్ధానికి తీసుకెళ్లేటప్పుడు దాని మీద కూర్చోవడానికి కానీ అవకాశం ఉంటుందా ఎవరికైనా? ఒకవేళ ఉంటే అది భగవతి యొక్క స్పర్శ చేత సత్వగుణాన్ని పొందాలి. వ్యాఘ్రం ఎలా సత్వగుణాన్ని పొందిందో సింహం కూడా అలాగే సత్వగుణాన్ని పొందాలి. అంతేగాని సత్వగుణాన్ని పొందకుండా అది దాని క్రౌర్యంతోనే ఉండిపోయి హింసించేటటువంటి స్వభావంతో ఉండి అదంత వేగంగా పరిగెత్తి కనపడ్డ వాళ్ళందరినీ చంపుతుంటే దాన్ని వాహనంగా తీసుకుని అమ్మవారు వెళ్ళడంలో ఔచిత్యం ఎక్కడ ఉంటుంది అసలు? అది కాదు. ఆ సింహం వాహనంగా అంత క్రౌర్యము కలిగినదైతే యథార్థమునకు మనం ఆ సింహవాహనారూఢ అయినటువంటి అమ్మవారిని తీసుకొచ్చి ఊరిరిగింపు చెయ్యడం, దేవాలయంలో అమ్మవారి ఎదురుగుండా సింహవాహనాన్ని ఉంచి ఆరాధన చెయ్యడం, ఆ సింహవాహనానికి అంత ప్రతిపత్తినివ్వడం సంభవించదు. అందులో ఉండేటటువంటి తత్వాన్ని గమనించాలి. అమ్మవారు సింహవాహనం మీద కూర్చుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది వాహనం. ఆ వాహనము ద్వారా అసలు భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి లక్షణములను ప్రకాశింపచేస్తారు. అవి ప్రకాశిస్తే ఏమవుతాయి? భగవత్తత్వమునకు ఆకర్షితుడవుతాడు. ఆకర్షితుడై ఓ ఇందుచేత నేను భగవంతుణ్ణి ఆరాధించాలి, ఇందుచేత నేను భగవంతుడికి దగ్గరగా జరగాలి, ఇందుచేత నేను భగవంతుడికి నమస్కరించాలి అని మనకి ఆలోచన ఏర్పడుతుంది. సింహము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే హినస్థితి సింహ అని, అంటే హింస చేస్తుంది. హింస చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే
ఏదో బాధ పెడుతుంది అని అర్థం చెప్పడం కష్టం. హింస చేయుట అంటే చంపుట అని లౌకికమైన అర్థం. చంపుట, దొంగతనం చేయుట, కొట్టుట, చంపివేయుట, వీటన్నిటికీ కూడా హింస అని అర్థం. ఆ సింహము మీద కూర్చుంది ఆవిడ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆవిడ హింసిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఆవిడ హింసిస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, సింహం మీద కూర్చున్నది ఏ భగవత్ స్వరూపమైనా సరే హింస చేస్తాడు, ఆయన చంపేస్తాడు అని నేను అన్నాను అనుకోండి, ఎవరైనా భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కానీ, సింహవాహనారూఢైనటువంటి అమ్మవారి దగ్గరగా వెళ్ళడానికి కానీ ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ అసలు ఆ సింహవాహనము అనబడేటటువంటి వాహనం వెనకాతల ఉండేటటువంటి తత్వం తెలిసిందనుకోండి, అప్పుడు ఓ భగవంతుడు ఇంత ఉపకారం చేస్తున్నాడా అన్న విషయం అర్థమవుతుంది. ఉదాహరణకి మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు సావగొట్టారు ఒక సందర్భంలో. నాకు తెలియక ఎక్కడో దొంగతనం చేశాను, పక్కింట్లో ఎవరో డబ్బు అక్కడ పెడితే ఆ డబ్బు తీసి నా జేబులో పెట్టుకుని ఏవో నాకు కొన్ని భోగాలు అనుభవించడం కోసమని ప్రయత్నం చేశాను. మా నాన్నగారు నన్ను సావగొట్టారు అన్నాను అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు నన్ను హింసించారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు, కొట్టారు. ఇప్పుడు కొట్టడం అనేటటువంటిది పైకి కనపడేటటువంటి ప్రక్రియ, కానీ అందులో ఒక ఆర్తి ఉంది. నా కొడుకు చెడిపోకూడదు. నేను కొట్టడం వల్ల వాడు బాధపడితే బాధపడచ్చు, వాడి శరీరానికి ఖేదం ఇవాళ కలిగితే కలగచ్చు, వాడి చెంప మీద నా 4 వేళ్ల ముద్ర పడితే పడచ్చు, 2-3 రోజుల్లో తగ్గుతుంది, కానీ వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడి ఇక మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి దొంగతనం చేయడు అని కొట్టడం వెనక తండ్రి యొక్క ఆర్తి, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో, భగవంతుడు చేసేటటువంటి హింస యందు కూడా పరమకారుణ్యం. 3 స్థాయిలలో హింస అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుడే చంపేస్తాడు అందరినీ, అందులో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు. ఈ మాట నేను అన్నప్పుడు నేను పరమ స్పష్టంగా అంటున్నాను, మీరు కూడా ఈ విషయంలో ఏమీ సందేహం పెట్టుకోక్కర్లేదు. సమస్త ప్రాణులు ఎవరి చేత పడిపోతారు అంటే భగవంతుడి చేతిలోనే పడిపోతారు. భగవంతుడు అనేకమైనటువంటి మార్గముల ద్వారా పడగొడతాడు. ఒకటి అన్నం ద్వారా పడగొడతాడు. అన్నము పరబ్రహ్మస్వరూపం. ఒక వయసు వచ్చిన తరువాత తిన్న అన్నంలోంచే కపము, వాతము, పైత్యము, శ్లేష్మ ఇటువంటివి లోపలికెళ్ళి ఈ కోట పగిలిపోవడానికి కారణమవుతుంది. వ్యాధి సంక్రమణం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే అన్నంలోంచే జరుగుతుంది అని వేదం చెప్తోంది. కాబట్టి అన్నము ద్వారా పడగొడతాడు. అన్నము ఉపకరణము ఆయనకు. అసలు నిజానికి ఆయన ప్రధానంగా దేనితో పడగొట్టేస్తాడు అంటే కాలస్వరూపంగా పడగొట్టేస్తాడు. అందుకే ఈ కనపడేటటువంటి ప్రపంచానికి అంతటికీ కూడా జగత్ అని పేరు. జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. ఏ విషయానికైనా సరే, ఏ ప్రాణికైనా సరే పుట్టిన తేదీ ఉన్నది అన్నాను అనుకోండి, దానికి మరణించే తేదీ కూడా ఉన్నది అని గుర్తు. అది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ చెట్టు ఇవాళ పుట్టినది అన్నాను అనుకోండి, ఆ చెట్టు 500 సంవత్సరాల తర్వాతో, 1000 సంవత్సరాల తర్వాతో, 2000 సంవత్సరాల తర్వాతో వెళ్ళిపోతుంది. ఈ కుక్క ఇవాళ పుట్టినది అన్నాను అనుకోండి, ఆ కుక్క కొన్నేళ్ల తర్వాత వెళ్ళిపోతుంది. నేను ఫలానా తేదీన పుట్టాను అన్నాను అనుకోండి, నేను ఒక తేదీన వెళ్ళిపోతాను, ఈ శరీరం వెళ్ళిపోతుంది. సమస్త ప్రాణులు వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళిపోయేవన్నీ ఎందులో వచ్చాయంటే కాలంలో వచ్చాయి. ఎందులో వెళ్ళిపోతాయంటే కాలంలో వెళ్ళిపోతాయి. అందుకే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడు. ఈ లోకంలో కాలమును దాటి, కాలమును శాసించి ప్రవర్తించగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు. ప్రత్యాయాంతిగతా పునర్మ దివసా కాలో జగద్భక్షక అంటారు శంకర భగవత్పాదులు. కాలమునకు ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే జగత్తుని భక్షిస్తుంది, తినేస్తూ ఉంటుంది. ఒక సూర్యోదయమై ఒక సూర్యాస్తమయం అయిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఒక పగలైపోయింది.
ఇవాళ రాత్రి చంద్రోదయమై రేపు పొద్దున్న చంద్రాస్తమయం అయిపోయిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఒక రాత్రి గతించిపోయింది. కాలస్వరూపంలో భగవంతుడు ఈ లోకము యొక్క ఆయుర్దాయాన్ని భక్షిస్తూ ఉంటాడు, తినేస్తూ. ఎప్పుడు ఏ ప్రాణి పడిపోవాలో అప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా ఆ ప్రాణి పడిపోయేటటువంటి వ్యవస్థ చేస్తాడు. కాలో జగద్భక్షక. ఈ కాలము రూపంలో జగత్తునంతటినీ కూడా ఆయన భక్షిస్తేస్తున్నాడు. సమస్త ప్రాణులు కాలములో వస్తున్నాయి, కాలమునందు పెరుగుతున్నాయి, కాలమునందు పడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు చంపుతున్నాడు, అందులో సందేహమైంది. ఎవరు చంపేస్తున్నారు అంటే కాలము చంపేస్తోంది. కాలం ఎవరు అంటే కాల కలయతామహం అని ఆయనే చెప్పాడు భగవద్గీతలో. నేనే కాలము అని చెప్పాడు. అయినప్పుడు ఎవరు చంపుతున్నారు అంటే భగవంతుడు చంపేస్తున్నాడు అందరినీ. ఆ చంపేటప్పుడు కూడా ఒకరిని ముందు తీసుకెళ్ళిపోతున్నాడు, ఒకరిని పండిపోయాక తీసుకెడుతున్నాడు, ఒక్కొక్కరిని వీడు వెళ్ళిపోతే బాగుండు అని అందరూ అనుకున్న వాడు మాత్రం వెళ్ళకుండా అలా ఉంటున్నాడు. ఈ లోకంలో అందరికీ బరువైపోయేది ఎప్పుడు అంటే తన మలం తన మూత్రం తను లేచి విసర్జించుకోలేకపోయాడు అనుకోండి, అంతే ఆ మనిషి బరువు. తన తిండి తాను తినలేకపోయినా బెంగలేదు, ఎవరో పెడతారు. కానీ తన మలమూత్రములను తాను విసర్జించలేదనుకోండి, నిజంగా అటువంటి సమయంలో చేసిన వాడు ఎవరుంటాడో వాడికి 2 చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి. ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు తప్ప చెయ్యడం అంత తేలిక కాదు. పైగా అప్పుడే అనేకమైనటువంటి క్రిములు బయలుదేరి మలమూత్రములకు లేవలేకపోతున్నాడు అంటే మంచంలో ఉన్నాడు అంటే శరీరానికి వెనక భాగంలో బొబ్బలు పుట్టి నరకం అనుభవిస్తాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోదామనుకున్నా వెళ్ళిపోలేకపోతున్నాడు, ఒక్కొక్కడు వెళ్ళకూడదు ఉండవలసిన వాడు మంచి ప్రాయంలో ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కడు పండవలసిన వయసులో పండిపోయి వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కడు ఎంతకాలం ఉన్నా దేశానికి అవసరం ఆయన అలాగే ఉండాలి చిరాయుర్దాయంతో అని మనం కోరుకున్నా వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలి? మన ఇచ్ఛ కాదు, మన ఇష్టం కాదు, అది భగవంతుని యొక్క నిర్ణయం. ఈ క్షణంలో వీడు పడిపోవాలి. దేన్ని అనుసరించి ఆయన నిర్ణయం చేస్తాడు అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను లెక్కపెట్టి దాని ప్రకారంగా ఆయుర్దాయాన్నిచ్చి ఆ ఆయుర్దాయము చేత పడగొడుతున్నాడు. మళ్ళీ ఆయుర్దాయాన్ని ఇవ్వడంలో కూడా ఆయనకి దయ ఉంటుంది. లోకంలో ఒక ముతక మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు, పాపీ చిరాయు సుకృతి గతాయు అంటుంటారు. పాపములు బాగా చేసినవాడు ఎక్కువ కాలం బ్రతికుంటాడు, తక్కువ పాపం చేసినవాడు తొందరగా వెళ్ళిపోతాడు అని ఒక మాట చెప్తారు. అలా చెప్పడం అన్ని వేళలా సత్యం కాదు. ఎందుచేతనో తెలుసా? అలా అయితే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 100 సంవత్సరములు జీవించారు. ఇప్పుడు నేను చెప్పిన మాట అన్వయం చేసేటటువంటి సాహసం కూడా చేయడం కుదరదు, మహాపురుషుడైన. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ ఆ మాట ఎందుకు వాడతారంటే గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని అనుభవింప చెయ్యాలనుకున్నాడు అనుకోండి, దానికి శరీరం కావాలి. శరీరం లేకపోతే ఎలా అనుభవిస్తాడు? ఇది ఉండాలి. ఇది ఉండి మలమూత్రములను విసర్జించలేక మంచాన పడి ఉన్నాడు అనుకోండి, ఆయుర్దాయం ఉంది, దీర్ఘాయుష్మంతుడు, 100 ఏళ్ళు బతికాడు, ఏమిటి ఉపయోగం? పాపీ చిరాయు అంటే ఆయన చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడానికి పనికొచ్చింది ఆ శరీరం. అప్పుడు అన్వయం తప్ప అన్ని వేళలా దీర్ఘాయుష్మంతులైన వాళ్ళందరినీ పట్టుకుని మీ పాపం బాగా చేసి ఉంటారు అందుకే దీర్ఘాయుర్దాయం పొందారని అనకూడదు, అది తప్పది. కాబట్టి పడగొట్టగలిగిన వాడెవరంటే భగవంతుడే పడగొడుతున్నాడు. పడగొట్టేసినప్పుడు మరి ఏడుస్తున్నారా? ఏడవరా? తల్లిపోతే ఏడుస్తారు, తండ్రి పోతే ఏడుస్తారు, ఎవరు పోయినా ఏడుస్తారు. మరి ఎందుకు అసలు భగవంతుడు ఇలా హింస చెయ్యడం, ఎందుకు చంపడం లోకాన్ని అంటే మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఎందుకు పడగొడతాడు అంటే పరమదయ చేత పడగొడతాడు. భగవంతుడు ఇలా హింస చెయ్యడం, ఎందుకు చంపడం లోకాన్ని అంటే మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఎందుకు పడగొడతాడు అంటే పరమదయ చేత పడగొడతాడు. ఆయన అలా పడగొట్టడానికి కారణం విశేషమైనటువంటి కారుణ్యం, దయ, పైకి తిరిగిదు. ఈ శరీరాన్ని ఇస్తాడు, ఇచ్చి ఒరే అబ్బాయి దీంతో కొంత పాపం పోగొట్టుకో, కొంత పుణ్యాన్ని పోగొట్టుకో,
ఈ శరీరం ఇచ్చాను కాబట్టి దీనితో మంచి పుణ్యకార్యాలు చేయి, శాస్త్రాన్ని పాటించు, గురువుగారు చెప్పినటువంటి మాటలు పాటించు, అభ్యుదయ పథంలో ప్రయాణం చేయి అని ఈ శరీరాన్ని ఇచ్చాడు. కానీ దీనికి కొన్ని పరిణామములున్నాయి. ఇది మారిపోతుంది. ఎందుకంటే 6 రకములైనటువంటి మార్పులను పొందుతుంది శరీరం అని వేదం చెప్తోంది. పుట్టినది అది మొదటి వికారం. పుట్టినది ఉన్నది భవతి అంటారు. అసలు పుట్టినప్పుడే మృత శిశువు పుట్టిందనుకోండి, ఇంకేమిటి లేదు. కాబట్టి పుట్టినది, ఉన్నది, బతికినది, అది బతికే ఉంది. ఉన్నది పెరిగినది, అన్న వికారం అయింది. అన్నం తింది, అమ్మ పాలు తాగింది, పెరుగుతోంది. పెరిగినది తరిగినది. ఎంత పెరిగి పెద్దవాడయ్యాడో అంత చిన్న బొమ్మలా కుంచుకుపోతాడు. తరిగినది, తరిగినది మార్పు చెందినది. జుట్టు తెల్లగా అయిపోతుంది, కళ్ళు కనపడక కళ్ళజోడు వచ్చేస్తుంది, చెవులు సరిగ్గా వినపడవు, దగ్గరికి వచ్చి ఆ శబ్దముని పెద్దగా వినిపించేటటువంటి పరికరం దగ్గర చెవులు పెట్టినా వినపడవు, ఆకలి వెయ్యదు, నిద్ర ఎక్కువ పట్టదు, మెల్లిగా మార్పు చెందుతుంది శరీరం. చింది 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 చివరి మార్పేది నశించినది. ఏ పంచభూతాల్లోంచి వచ్చిందో ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, ఒక స్థితికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనసుకి సహకరించదు. ఇంకా మనసు సంకల్పం చేస్తుంది, ఇది సహకరించదు. వెంకటాచలం వెడదాం అని ఉంటుంది, కానీ వెళ్ళలేడు, ఓపిక చాలదు. ఒక్క గంట కూర్చుని భజన చేద్దాం, కానీ 1 గంట సేపు నేల మీద కూర్చోడానికి ఒక శరీరం అనుమతించదు. విపరిణీయతే, అది మార్పు చెందుతోంది, అది అంగీకరించదు. మీరు బలవంతంగా దాన్ని కూర్చోబెట్టారనుకోండి, ఆ తర్వాత 4 రోజులు సహకరించదు. కాబట్టి అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతోందో అంతవరకు దాన్ని ఉపయోగించుకుంటూ మనసుని సాధనం చెయ్యాలి. గతంలో చేసిన అనుభవాన్ని పట్టుకోవాలి. దీనికి ఓపిక ఉన్నప్పుడు, ఈ మోకాళ్ళు సహకరించినప్పుడు నేను 3 గంటలు కూర్చుని ఏం చేసేవాడినో దాన్ని కుర్చీలో కూర్చుని చేయగలగాలి. ఇప్పుడు శరీరం కుర్చీలో కూర్చుంది, మనసు మాత్రం అప్పుడు నేను కింద కూర్చుంటే ఎలా నిలబడిందో అలా నిలబెట్టగలగాలి. అప్పుడు ఇది మార్పు చెందుతున్న దాని చేత తరిస్తాను. ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ మనసుకి కూడా స్ఫురణ శక్తి పోతుంది, జ్ఞాపకం సరిగ్గా రాదు. ఆచమనం చేయంటే ఓం కేశవాయ స్వాహ అన్నాక నారాయణాయ స్వాహ జ్ఞాపకం చేస్తుందని చెప్పలేము. నేను మహావిద్వాంసుడైన ఒక వ్యక్తిని చూశాను. రామాయణం పుస్తకం లేకుండా ఏ కాండలో శ్లోకాన్నైనా అన్వయం చేసేవారు. ఆయన పుస్తకం లేకుండానే ఆయన అనేక ప్రసంగాలు చేసేవారు, అంత ధారణా శక్తి. అటువంటి ఆయన ఆఖరి రోజుల్లో ఒక రోజున ఒకసారి ప్రసంగం చేస్తుంటే కొడుకు వెనక్కి వచ్చి, నాన్నగారండి మీరు ఇప్పుడు ఈ శ్లోకం గురించే చెప్పారు నాన్నగారండి, మళ్ళీ అదే చెప్తున్నారు అంటే వెనక్కి తిరిగి, ఓ ఈ శ్లోకం ఇప్పుడే చెప్పాంట, నేను మళ్ళీ అదే చెప్తున్నాంట, మా అబ్బాయి చెప్తున్నాడు అన్నారు. నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. అంటే ఆ ధారణ తగ్గిపోయింది. అది తగ్గిపోతుంది. తగ్గిపోతే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇది ఇక దేనికి సహకరించదు. ఒకటి భయం, చింత, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో. చింత క్షణం కాల్చేస్తుంది, చితి ఒక్కసారి కాల్చేస్తుంది. అప్పుడు భగవంతుడు చూస్తాడు, ఏం చేస్తావు దీంతో, నీకు ఇది ఇచ్చాను, ఇది వృద్ధాప్యాన్ని పొందేసి, ఇది నీకు ఏ విధంగానూ సహకరించట్లేదు. ఏమైనా తింటే జీర్ణం అవ్వదు, జీర్ణమైతే పిప్పి బయటికి రాదు, 4 అడుగులా వెయ్యలేవు, కూర్చోవడమా కూర్చోలేవు, నించోవడమా నించోలేవు, ఒక్క విషయమా స్ఫురణలో లేదు, ఏదైనా మాట వినపడదు, నువ్వు పోని జ్ఞాపకానికి తెచ్చుకుని చెప్పలేవు. ఇంకేం చేసుకుంటావు దీనితో, ఏం తరిస్తావు? ఇక ఈ తెప్ప నీకు పనికిరాదు, ఇది కన్నాలు పడిపోయింది, దీని మీద ఎక్కి ప్రయాణం మొదలు పెడితే నదిలో నీరు పడవలోకి వచ్చి మునిగిపోతావు. కాబట్టి వద్దు, ఇందులోంచి నిన్ను విడిపించేస్తాను, నిన్ను విడిపించి నీకు కొత్త శరీరం ఇస్తాను, కొత్త శరీరంలో నువ్వు మళ్ళీ మంచి పనులు చేయి. ఇందులో ఆర్తితో మంచి పనులు చేసిన వాడైతే కొనసాగింపుగా మళ్ళీ మనుష్య శరీరం ఇస్తాడు. ఆయన మీద పెట్టుకోడు భారం. అందుకే చిట్ట చివరి తలంపు ఏది ఉంటుందో దాన్ని బట్టి పునర్జన్మ. నేను రామాయణం గురించో, భారతం గురించో, భాగవతం గురించో, గురువుగారి గురించో, భగవంతుడి గురించో, ధ్యానం గురించో, యోగం గురించో ఆలోచిస్తూ వదిలిపెట్టేశాను అనుకోండి, పునర్జన్మ మళ్ళీ మనుష్య శరీరం ఇస్తాడు కొనసాగింపు కోసం. డబ్బుల గురించో, పొలాల గురించో,
ఇంకొకటి గురించో బంధువుల గురించో ఆలోచించేదానికి మనుష్య శరీరం ఎందుకు? మనుష్య శరీరంలో ఉన్నవాడికి శాస్త్రం పట్టుకోవాలి, గురువుగారిని పట్టుకోవాలి. ఆ రెండు వదిలేసి ఇతరాలు పట్టుకున్న వాడికి మళ్ళీ మనుష్య శరీరం ఎందుకు? అందుకని డబ్బుని కాపలా కాయడానికి కుక్క చాలు, డబ్బుని కాపలా కాయడానికి భోషాణం కింద ఓ జిర్రిగా పడుకున్నా చాలు. అందుకని ఆ జన్మనిస్తాడు. ఆయన తప్పేముంది? నువ్వు ఎలా ఊహ చేశావో అది చిట్ట చివర చెప్పినటువంటి నీ సంకల్పంగా తీర్పది, దానిని బట్టి పునర్జన్మనిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రు దయమిహతిత్యేన వపుష. ఈ శరీరం మనుష్య శరీరం ఇచ్చాడు. దీనితో ఒక్క భగవంతుడు, శాస్త్రము, గురువుగారు తప్ప అక్కర్లేని ప్రతి విషయం పట్టుకున్నాడు. ఏమిటి ఉపయోగం దీనివల్ల? ఇంకొకటి సాలిపురుగైంది, పాము అయింది, ఏనుగైంది, కొండ అయింది, కానీ అది భగవంతుణ్ణి పట్టుకుంది. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుత చికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఈశ్వర, నా మనసు నీయందు నిలబడాలి, నువ్వు చెప్పినట్టు నేను బ్రతకాలన్న భావన నాకు కలిగితే అది ధర్మం, అది ఉద్ధరిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ఇది డస్సిపోతే, ఇది అలిసిపోతే ఆయన ఏం చేస్తాడంటే దీంట్లోంచి విడిపించేస్తాడు. అందుకే భాగవతంలో మృత్యువు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. గొంగళీ పురుగు ఆకు మీద పాకుతూ కొమ్మ చివరకెడుతుంది. అవతల కొమ్మ మీద ఆకు యువతల ఆకుకి దగ్గరగా ఉంది. బాగా శరీరాన్ని దగ్గరగా తీసుకుని ఆకు మించి కొంచెం ఇలా పైకెత్తుతుంది శరీరాన్ని, ముందర ఉన్న ఆకు మీద వేస్తుంది. ఈ బరువుకి ఆకు దగ్గరవుతుంది. వెనక శరీరాన్ని లాక్కుంటూ ముందు శరీరాన్ని నడుపుతూ ఆ యువతల ఆకు మీద ఉన్న శరీరాన్ని అవతల ఆకు మీదకి మార్చుకుంటుంది. అలా దీన్ని విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోవడమే మరణము, జననము. మారుతాడు. రవీంద్రనాథ ఠాగూర్ అయితే అద్భుతమైన మాట వాడాడు గీతాంజలిలో. అమ్మ ఆకలి వేసిన పిల్లవాడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒకవైపు స్తన్యంలో పాలిచ్చి ఇందులో పాలు అయిపోయాయి అనుకున్నప్పుడు బిడ్డని ఇటు నుంచి ఇటు మార్చుకుని ఇటు స్తన్యాన్ని ఇవ్వడంలో ఎలా ఉంటుందో అలా ఇది విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ తొడుగు మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది. అప్పుడైనా మంచి పనులు చేస్తే పర్వాలేదు, అది మనుష్య జన్మ అయితే. మనుష్య జన్మ రావడం కష్టం. అందుకే నేను మీతో మనవి చేసింది, అన్నిటి ప్రయోజనము ధర్మమే.